హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సౌజన్య లగడపాటి. ఇవాళ టమాటా చుక్క కూర రెడీ చేద్దాం. ఎలా అంటే ముందుగా టమాటా ముక్కలు కోసుకుని ఒక ప్లేట్లో పెట్టుకొని తర్వాత చుక్క కూర కూడా కోసుకుందాం. చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని తర్వాత భాండి పెట్టుకొని పోపులు వేసేసుకొని నూనె వేసి పోపులు వేసేసి ఆయిల్లో ఆనియన్ బాగా వేగనిచ్చి తర్వాత టమాటా ముక్కలు వేసేసుకుందాం. వాటిని కూడా బాగా వేగనిద్దాం. టమాటా ముక్క ఎంత వేగితే అంత టేస్ట్ ఉంటుంది అన్నమాట కర్రీ. కొంచెం పసుపు వేసుకుందాం. ఫస్ట్ పోపులో వేయలేదు కదా, సో ఇక్కడ వేసాను అనమాట. పోపులు పసుపు వేసుకొని బాగా కలుపుకొని కొంచెం సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసుకొని బాగా కలుపుదాం. ఆల్రెడీ కర్రీ బాగా హై ఫ్లేమ్లో ఉంచాను, సో కర్రీ రెడీ అయిపోతుంది. టమాటా ముందు ఉడికిన తర్వాతనే చుక్క కూర వేయాలి. టమాటా స్మాష్ చేస్తున్నాను అనమాట లైట్గా. ఆల్రెడీ బాగా వేగింది కదా, గరిటతో మనం ఇలా స్లోగా స్మాష్ చేస్తే అయిపోతుంది, మెత్తగా అయిపోతుంది అనమాట. సో అప్పుడు కర్రీ అంతా వేగింది అనుకున్న తర్వాత కోసిన చుక్క కూర పక్కన పెట్టుకున్నాం కదా, ఆ ముక్కలు టమాటా కూరలో వేద్దాం. టమాటా చుక్క కూర తింటుంటే టేస్టే భలే ఉంటుందండి. ఎందుకంటే నేను చాలాసార్లు వండుతాను, సో మీరు కూడా ట్రై చేయండి ఈ రెసిపీని. అలాగా టమాటా వేగింది కదా ముందు, ఎందుకంటే చుక్క కూర చాలా ఫాస్ట్గా స్మాష్ అయిపోతుంది. అందుకని మనం టమాటా మొత్తం వేగిన తర్వాతనే చుక్క కూర వేసుకుందాం. చుక్క కూర వేసుకొని బాగా కలపాలి. ఎందుకంటే అసలు టమాటా ముక్క అనేది కూడా కనిపించదు. మ్యాక్సిమం కూర అయిపోయిన తర్వాత మొత్తం ఒక చట్నీ టైప్లో తయారైపోతుంది. సో అది కలిపాను కదా, అందులోకి కొంచెం వెల్లుల్లి దంచుకుందాం. వెల్లుల్లి అప్పుడు దీన్ని అమందస్తా అంటారు, రోకలి. మీరు కూడా ట్రై చేయండి. ఇలాంటిది కొనుక్కుంటే ఇంకా బాగుంటుంది. లేకపోతే ఏం చేసేవాళ్ళం అంటే వెనకటికి ఒక గ్లాస్ తీసుకొని గ్లాసులో వెల్లుల్లిపాయ వేసి చపాతీ కర్రతో దంచేవాళ్ళం. ఇప్పుడు ఇది కొనుక్కున్నాం కాబట్టి ఇందులో వాడుతున్నాం. రాయితో ఉన్న రోలైనా పర్లేదు. అలాగా వెల్లుల్లి మెత్తగా దంచుకొని అందులో వేసేస్తే స్మెల్ చూడటానికి ఎంత బాగుందో. బాగా కలుపుకొని కొంచెం వేగనిద్దాం. ఆల్రెడీ టమాటా ఇందాక వేగింది కదా, అందులో నుంచి నీరు బాగా ఊరుతుంది. కొంచెం కారం వేసేసాను, బాగా కలిపేసేసి కర్రీ రెడీ. ఇలా మొత్తం కలిపేసేసుకొని అదనమాట. కూర బాగా కలుపుకుంటే కొంచెం సేపు ఉడకనిస్తే సరిపోతుందండి. అయిపోయింది, కర్రీ ఆల్రెడీ రెడీ అయిపోయింది మొత్తం. లాస్ట్లోనే నేను కారం వేశాను, వెల్లుల్లి కూడా వేశాను కదా. ఇప్పుడు ఆ ఫ్లేవర్ పోవడానికి కొంచెం సేపు ఉడకనిచ్చాను అనమాట కర్రీని. ఫైనల్గా కూర రెడీ అయిపోయింది. సో మీరు కూడా టమాటా చుక్క కూర ట్రై చేసి చూడండి. కర్రీ అయితే చాలా బాగుంటుంది. మా ఇంట్లో అయితే అందరూ బాగా ఇష్టపడతారు ఈ కర్రీని. బాగా కలుపుకోవాలి. మన దగ్గర కొత్తిమీర ఉంటే కనుక కొత్తిమీర కూడా కొంచెం వేసుకోవచ్చు, భలే బాగుంటుంది. బాగా కలపాలి. బాగా కలిపిన తర్వాత అయిపోయింది చూడండి. మ్యాక్సిమం చూస్తే అర్థమైపోతుంది, స్మాష్ అయిపోయింది కర్రీ మొత్తం. టమాటా కర్రీ రెడీ. చూడండి ఎంత బాగా ఉడికిందో, భలే పైకి తేలుతుంది కదా. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. టమాటా చుక్క కూర కర్రీ కొంచెం సేపు ఇంకా ఉడకనిస్తే ఓకే. నేను అలా లైట్గా ఉంచాను, కాసేపు ఉడకనిచ్చాను. ఇది ఫ్రెండ్స్ టమాటా చుక్క కూర రెడీ. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.